హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ప్రకి. తిరుమల ట్రిప్ ఫైనల్ ఎపిసోడ్. నైట్ షాపింగ్ చేసి రూమ్ కి వచ్చి పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి ఇక అందరం కలిసి బయలుదేరినాం జపాలికి. ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఇన్ని రోజులు అసలు నేను ఎట్లా మిస్ అయినా జపాలి హనుమాన్ టెంపుల్ ని. తిరుమలకి నేను 3-4 టైమ్స్ వచ్చినా కానీ ఒక్కసారి కూడా జపాలి హనుమాన్ టెంపుల్ కి వెళ్ళలేదు. క్యాబ్ డ్రైవర్ ని అడిగితే మా రూమ్ నుండి 10 కిలోమీటర్స్ ఉంది అని చెప్పిండు జపాలి. ఇక అందరం కలిసి జపాలి హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఈ మెట్లు ఎక్కేస్తూ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇక అందరం కలిసి మెట్లెక్కడం స్టార్ట్ చేసినాం. ఎందుకో తెలియదు కానీ ఇక్కడికి రాగానే చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ ప్రశాంతమైన గాలి, వాతావరణం అండ్ ఈ పచ్చని అడవి చూడటానికి 2 కళ్ళు చాలడం లేదు. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఉడత కనిపించింది. ఇలాంటి ఉడతని నేను ఎప్పుడూ చూడలేదు. అందుకేనేమో జనాలందరూ ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక మెట్లెక్కుకుంటూ దిగుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. హనుమంతుల వారు జపాలి అడవులలో పుట్టి వారి బాల్యమంతా ఇక్కడే గడిపారంట. రామ లక్ష్మణులు ఆయన సీతమ్మ తల్లి కూడా ఇక్కడికి వచ్చారంట. స్వామిని దర్శించుకున్న వారికి అడ్డంకులు, భయం, నెగటివ్ ఎనర్జీస్ అన్ని పోతాయంట. ఇక్కడ అయ్యగారు చెప్పారు టెంపుల్ చుట్టూ అంతా కూడా దట్టమైన అడవి ఉంది. అందుకేనేమో ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి రావాలి అంటే 150 మెట్లెక్కి రావాలి. దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. తిరుమలకి వచ్చిన వాళ్ళు తప్పకుండా జపాలి హనుమాన్ టెంపుల్ కి రండి. ఇక మేము వస్తుంటే దారి మధ్యలో చాలా కోతులు కనిపించినాయి. అవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. వాటికి మేము తిననీకే కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇచ్చాం. అవి చూడండి దగ్గరికి వచ్చి ఎలా తీసుకొని తింటున్నాయో. ఇక కొద్దిసేపు అక్కడే కూర్చొని వాటితో టైం స్పెండ్ చేసినాం. అక్కడి నుండి రూమ్ కి వచ్చి అన్ని ప్యాక్ చేసుకొని ఇంటికి బయలుదేరినాం. కిందికి వస్తుంటే వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫైనల్ గా కిందికి వచ్చి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లి ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చాము. ఇక